ఎవరు అట్లా ఆఫర్ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఎందుకంటే చాలా మంది జనసేన నుంచి కూడా పార్టీలు మారారు, జెండాలు మార్చుకున్నారు, కప్పుకున్నారు. ఆల్రెడీ అన్ని చూస్తున్నాం మనం. ఎవరు మీకు అట్లాంటి ఆఫర్లు ఎవరు ఇచ్చారు? ఇక్కడ విడుదల రజనీ గారి వర్గం కూడా భారీ ఆఫర్లు మాకు మొగ్గు చూపారండి. మూడో కంటికి తెలియకుండా గుంటూరులో ప్రచారం చేయకుండా ఉంటే చాలు, మీకు బంపర్ ఆఫర్ ఇస్తామని. అమ్మా మూడో కంటికి సిటీ ప్రెసిడెంటే మారిపోయాడు కదా, విడుదల రజనీ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కదా. గుంటూరు సిటీ ప్రెసిడెంటే, జనసేన పార్టీ అధ్యక్షుడే వెళ్ళి కూర్చున్నారు కదా. సార్ అందరినీ కొనే కాడికి ఆ జాబితాలో మీకు కూడా ఆఫర్ ఇచ్చారా? మా మూడో కంటికి తెలియదు అన్నాడు. మా మనసాక్షి ఒకటి ఉంటదండి. నేను అడిగితే అన్న పిలిపించాడా? నేను అడగకుండా నాకు ఇచ్చిన పదవి సార్. ఆయన్ని మోసం చేసిన బతుకే మాది బతుకు కాదు. మేము ఖచ్చితంగా చచ్చే చివరి వరకు మా అన్న జెండా మోసిన ఉన్నంత వరకు ఆ జెండా నీడలోనే మేము మెసులుతాము, నడుస్తామంటూ చెప్పడం జరిగిందండి. మా రజనీ గారు, మీరు ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం అసహ్యంగా బాధాకరంగా ఉందమ్మా. ఎందుకంటే చూసారా, మీ నోటితోటే మీరు పవన్ నెట్టి పరిస్థితుల్లో వదలను, జీవితాంతం ఆయనతో ఉంటానన్నారు. కానీ ఒక పదవి ఇవ్వపోయేసరికి మీ పద్ధతే మార్చుకున్నారు. అదే కదా నిజం. దాన్ని మీరు కొత్త కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మీకు రెండే పిచ్చులు ఉన్నాయి, ఒకటి పదవి పిచ్చి, రెండు కుల పిచ్చి. ఈ రెండు పిచ్చుల వల్ల మీరు వేరే పంచం చేరాడని జనాలందరూ అనుకుంటున్నారమ్మా. ఎందుకమ్మా? మీకు ఇప్పుడు కొత్తగా ఏం కావాలి? దానివల్ల మీకు మీ మామగారు ఏంటి, మీ భర్త గారు ఏంటి, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఒకరు వైసీపీలోని, ఒకరు జనసేన పార్టీలు ఉండి పబ్బం కొడుకున్నారు ఇంతవరకు. కానీ ఈ రోజు మీరు కూడా వైఎస్ఆర్సీపీ పంచం చేరారు. చేరడంలో తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చిన్న నాయకుడు కాదు కనుక ఆయన పంచని చేరండి, తప్పులేదు. కానీ నిన్న మొన్నటి వరకు పొగుడు నోటితోటనే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం పద్ధతేనా మీకు? మీ చదువు ఏం నేర్పింది మీకు? ఇదేనా? మీ నోటితోటి మీరే పొగిడారు, ఈ రోజు మీ నోటితో మీరు తిడతారు. రోజాకి మీకు తేడా ఏంటి చెప్పండి. రోజా గారు కూడా అలాగే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నెత్తికెట్టుకొని చెప్పేశారు, వైఎస్ఆర్ ని బండబూలు తిట్టారు. పార్టీ మారిన తర్వాత చంద్రబాబు నాయుడు తిట్టడం మొదలు పెట్టారు. మీరు అంతే మిత్రులారా. మరి మీరేమంటారు?